క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి దివ్యగ్రంథ పఠనాలు ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి ధ్యానించమని శ్రీసభ ఆహ్వానిస్తుంది. మొదటి పఠనములో సంసోను గురించి, సువార్త పఠనములో బాప్తిస్మ యోహాను గురించి. వీరి ఇద్దరి జీవితాల్లో మనము ధ్యానించినట్లయితే వీరి జీవితాల యందు చాలా సారూప్యతలు కలిగి ఉన్నాయి. మొదటిగా సంసోను జీవితం మనం పరిశీలించినట్లయితే వారి తల్లి గొడ్రాలు, కానీ దేవుని అనుగ్రహము చేత సంసోను జన్మించడం జరిగింది. దేవదూత తమ తల్లికి ప్రత్యక్షమైనప్పుడు, నీవు భయపడకుము, జాగ్రత్తగా ఉండుము, పవిత్రముగా ఉండుము అని దేవదూత తన తల్లికి చెప్పడం జరిగింది. దేవుని యందు విశ్వాసం ఉంచి తన బిడ్డను కనడానికి, తన బిడ్డను ఈ లోకం తీసుకోవడానికి దేవుని మాటకు విధేయించి విశ్వాసంతో ముందడుగు వేసింది సంసోను తల్లి. ఈ యొక్క పవిత్రత అనే పదము హీబ్రూ భాష మూలం నుండి తీసుకునడం జరిగింది. దాన్ని హీబ్రూ భాషలో కాదేష్ అంటారు. మరి సంసోను యొక్క పరిచర్య ఏంటి? సంసోను ఎందుకు పిలువబడ్డాడు అంటే, శత్రువులైనటువంటి ఫిలిష్తీయులపై విజయాన్ని సాధించడానికి, అదేవిధముగా ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి సంసోను గారు. మరి అదే విధముగా సువార్త పఠనంలో మనం ధ్యానించినట్లయితే బాప్తిస్మ యోహాను గారు. బాప్తిస్మ యోహాను గారు కూడా దేవుని అనుగ్రహముతో ఈ యొక్క లోకానికి వచ్చారు. ప్రభు మార్గము సిద్ధము చేయడానికి ధైర్యముతో ముందడుగు వేశారు. పాపమును ఖండించి మంచిని ప్రోత్సహించి ప్రజలందరినీ కూడా సక్రమైన మార్గంలో, దేవుని మార్గంలో నడిపించడానికి శాయశక్తులుగా తన ప్రయత్నం చేశారు. ప్రేమైనటువంటి బిడ్డలారా, మరి జ్ఞానస్నానం స్వీకరించినటువంటి బిడ్డలమైన మనము ఒక ప్రవక్తగా పిలువబడుచున్నాము. ఈరోజు ఈ దివ్యగ్రంథ పఠనాల ద్వారా దేవుడు మన నుండి కోరుకునేది 2 అంశాలు. అది ఏమనగా, సంసోను వలె పవిత్రంగా జీవించడం, బాప్తిస్మ యోహాను వలె ధైర్యముగా దేవుని యొక్క సువార్తను పశ్చాత్తాపం ఇతరులకు ప్రకటించడం అనేది మనం అలవరుచుకోవాలి. కావున క్రీస్తు జయంతి పండుగకు సంసిద్ధమవుతున్నటువంటి మనము వీరిని ఆదర్శంగా తీసుకుంటూ మన అనుదిన జీవితంలో ముందుకు సాగుతూ చిన్నారి బాలయేసుని మన యొక్క హృదయంలోనికి, మన యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించుకుంటూ సంతోషంగా, సమాధానంగా ముందుకు సాగడానికి కావలసినటువంటి కృపను ప్రసాదించమని ఆ యొక్క దేవాతి దేవుణ్ణి వేడుకుందాం.